ఐఎమ్ సందీప్ అన్న. నేను దీనిలో ప్లే చేసిన రోల్ ఒక లీడర్ రోల్ అన్న. మీరు చెప్తున్నప్పుడు నేను ఈ లీడర్ రోల్ ప్లే చేస్తాను తెలిసినట్టు మీ మూవీ చాలా ఎక్కువ సార్లు చూసామండి. నాకు మామూలుగానే చాలా పర్సనల్గా చాలా ఇష్టం లీడర్ సినిమా. ఒక యాక్టర్కి ఇలా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది కదన్న, నాకు ఎప్పుడు అలా ఒక లీడర్ రోల్ చేయాలని ఉండేది. నిజంగా చాలా లక్కీ అనుకుంటా, ఫస్ట్ మూవీకి నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇట్స్ స్టిల్ మై ఫేవరెట్ ఆల్బమ్ కూడా, ఇప్పటికీ నాకు గూజమ్స్ వస్తాయి, ఇప్పటికీ నా ప్లేలిస్ట్లో ఉంటాయి సాంగ్స్ అన్నీ కూడా. సో అది ఐ ఫీల్ రియలీ లక్కీ ఫస్ట్ మూవీకి నాకు ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ అన్న మీ ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్కి. హాయ్ సార్, నా పేరు టీనా శ్రావ్య. అంటే ఈ మూవీలో శ్రీదేవి క్యారెక్టర్ చేశాను, అంటే శివ వైఫ్. అంటే ఒక వైఫ్ ఎలా ఉండిద్ది, లైక్ నార్మల్ ఎలక్షన్స్లో ఓడిపోయినా గెలిచినా ఓకే నేను ఉన్నా పర్లేదు, అలాంటి క్యారెక్టర్ ఒక క్యూట్గా బాగుండిద్ది. యాక్చువల్లీ ఇందాక చెప్తారు కదా అంటే ఎడిటింగ్లో పోద్ది. యాక్చువల్లీ నేను మీ విరాట పర్వ మూవీలో చేశాను, కాకపోతే ఎడిటింగ్లో పోద్ది. అది ఇట్స్ అ ఫుల్ సర్కిల్. ఎందుకు క్వశ్చన్ అడిగింది? హాయ్ అన్న, నా పేరు ఈశ్వర్. ఇందులో విలియం అనే క్యారెక్టర్ చేశానన్న. పక్కా మాస్ క్యారెక్టర్, చాలా అంటే అల్లరి చిల్లరి చిల్లుండే క్యారెక్టర్ అది చేశాను. అంటే నన్ను నా ఫ్రెండ్ గట్టి రచ్చకూడదు అనమాట, లవ్ చేస్తుంది దాన్ని ఎలా సెట్ చేయాలరా అంటే ఇడు ఒక ఐడియా ఇస్తాడు, ముద్దు పెట్టారు లైన్ అయిపోద్దని. నేను అది చాలా డీప్ సీరియస్గా తీసుకుని వెళ్ళి నా కో యాక్టర్ తనకి ముద్దు పెట్టేసి లైన్ అయిపోయింది అంటాను. అలాగా ఒక చిన్న క్వశ్చన్, అలా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరన్నా లవ్ చేస్తున్నారా అంటే పిచ్చి పిచ్చి ఐడియాలు ఇచ్చి మిమ్మల్ని ఎవరన్నా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ముందుకు తోసి చేసేవాళ్ళు ఉన్నారన్న? ఇప్పుడు ఆ డేస్ లోకి వెళ్ళాలంటే మరి చాలా రోజులు అయిపోయింది అసలు, మర్చిపోయాను అసలు. ఆ ఎపిసోడ్ ఆఫ్ మై లైఫ్ గుర్తురావట్లేదు నాకు. బట్ ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అన్న ఆ థింగ్ మీకు తెలుసా అన్న? అంటే ఆ ఇన్నోసెన్స్ మనం ఎప్పుడో దాటేసామని అంటే ఉన్నది కదా, ఆ ఇన్నోసెన్స్ ఎప్పుడైనా ఉండిందా? దట్ కైండ్ ఆఫ్ అదే సీ లైక్ దట్ సమ్ టైమ్స్ ఐ వండర్. ఓకే, అసలు అంటే లైక్ ఇందాక ఏం చెప్తున్నప్పుడు like in the 90s how it was, or there was some అంటే మనకి some sense of awe was there. కొత్త ఏదో చూసి చిన్న సర్ప్రైజ్ అవుతాం లేకపోతే ఎక్సైట్ అవుతాం. I think today that innocence is gone. I don't know if it's gone in the generation or it's just gone over time. It's the generation. It's the generation. Yes. So there's no more wonder and awe. Yeah. So I think I think I was in that. I just jumped to another boat faster. నా పేరు తేజస్వి, నేను జ్యోతి. లైక్ హీ సెడ్ విలియంతో పాటు కో యాక్టర్ అనమాట. తిని ఎంత మాస్ ఎంత అల్లర్చిల్లర్గా ఉంటాడో ఐఎమ్ దట్ కామ్, చాలా భయస్తురాలని, లోపల ఇష్టమన్నా చెప్పుకోలేని టైప్ ఆఫ్ క్యారెక్టర్. సో డెఫినెట్లీ మీకు లేదంటున్నారు కదా చిలిపి పనులు, యూ విల్ సీ దట్ ఆల్ చిలిపి పనులు ఆన్ ద స్క్రీన్ మా పేరు వల్ల. సో యా, దట్ ఆ అండ్ ఇన్నోసెన్స్ యూ విల్ సీ ఇట్. యా. So now tell me there's so many couples in this movie in that sense. 4 couples in this film. Yeah. కొట్టుకున్నారా ఎవరన్నా సెట్ మీద? వీళ్ళు రియల్ లైఫ్ లో కాదు, దే వెంట్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ దే ఫాట్ యాజ్ అ కపుల్. మీరా? వీళ్ళిద్దరు అంతే దూరం కూర్చున్నారా? డైరెక్టర్ కారణం సార్. అందులో తన వైఫ్ క్యారెక్టర్ చేసింది సార్. దేవుడు నా పక్కన ఎప్పుడు ఉండదు సార్, ఆయన పక్కనే ఉంటుంది. ఆయన పక్కన ఉంటుంది సార్. నాకు అర్థం కాదు ఏంటంటే డాన్స్ ఉందనుకోండి సార్, ఆయన పక్కనే చేస్తుంది, నేను ఈ పక్కన ఉంటా, నువ్వు నా పిల్లమే తిరిగే వంశీ చెప్పు వంశీ నీ పిల్లం కదా. నా పేరు విషిక సార్, నేను వైజాగ్ అమ్మాయిని. అండ్ ఈ మూవీలో పద్మ క్యారెక్టర్ చేశాను యాజ్ ప్రసాద్ బైరాస్ వైఫ్. నేను బాగా చదువుకున్నానండి, కానీ ఆటోతో పెళ్లి చేసుకున్నాను. జనరల్ ఇప్పుడు ఎలా జనరేషన్ అయితే ఎలా ఉందో బయట అలానే బాగా చదువుకున్న అమ్మాయిని, బట్ ఆటోని పెళ్లి చేసుకున్నా. ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అన్న, ఊర్లో ఫ్రెండ్స్ కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్. నేను మీకు అది అడుగుదాం అనుకుంటున్నా, అంటే మీ చుట్టూ ఉన్న పీపుల్ అంతా కొంచెం మీ టైప్లో ఉంటారు, అంటే మీ రేంజ్లో ఉంటారు ఆల్మోస్ట్. అంటే చదువుకుని బాగా ఉన్నాం. చదువుకోలేదు సార్. సార్ అట్లీస్ట్ చూడడానికి అలా ఉంటాం కదా, చదువుకోలేదు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే అన్న, ఆటో ఈ రేంజ్ మాస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అరే పరా బయటికి వెళ్దాం అనుకుని తిరిగే ఫ్రెండ్స్? అంటే నాకు తెలిసి స్కూల్లో అంటే నేను చదివిన కాలేజ్ వరకు తిరిగింది ఆటోనే సార్. ఇప్పుడు ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తారా నా ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫిల్మ్ నగర్లో ఆటోలు దొరకవచ్చు ఫాస్ట్గా, అండ్ ఇల్లు ఆఫీస్ చాలా దగ్గర. తర్వాత ఏమైందంటే బాంబేలో ఆటోలు వాడేవాడిని సార్, కానీ కాళ్ళు చాలా పొడుగైపోయింది. సో ఏమవుతుందంటే ప్రతిసారి వెనకాల బయట పెట్టడం, ఆ కాళ్ళని అదేదో స్కూటర్ అది కొట్టేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇంకా
ఎక్కడ మానేసాను. సో అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్. లేదు, వాళ్ళతో మానేసాను, ఫ్రెండ్షిప్ మానేసాను. ఇందాక వంశన్ అన్నట్టు ఫిలిం ఈజ్ అబౌట్ 30 years జర్నీ. సో ఇందాక వీళ్ళందరూ కట్అవుట్ అయిపోతారు, రిమోట్ అయిపోతారు, అట్లా ఏమి ఉంటుంది నాకు తెలిసిందో. బికాజ్ ఏ సీన్ తీసేసినా, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఏ సీన్ తీసేసినా ఫిలిం విల్ బీ ముక్కలు అయిపోద్ది. బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రోల్ టు ప్లే కథ చెప్పే ప్రాసెస్లో. అదే దట్స్ వాట్ ఐ వాంట్. అండ్ మా క్యారెక్టర్ గురించి వచ్చేసి ఇట్ ఈస్ అ ఇంటెన్స్ క్యారెక్టర్. అంటే ముక్కు మీద కోపం లాగా అంటారు కదా, కోపం వస్తే యాజ్ అగ్రెసివ్ యాజ్ అయిపోయేంత క్యారెక్టర్. బట్ హీ స్టాండ్స్ ఫర్ అ రైట్ రీజన్. బట్ హిస్ ఇంటెన్షన్ మైట్ బీ రాంగ్, హీ మైట్ బీ ఆన్ ద రాంగ్ సైడ్, బట్ ఇట్స్ అ అగ్రెసివ్ కైండ్. ఓకే, మీ క్యారెక్టర్ కాకుండా వాట్స్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్? బట్ నేను కూడా చెప్పినా వీళ్ళందరికీ ఫేవరెట్ క్యారెక్టర్ అది. అంటే నాకు కూడా ముక్కు మీద కోపం ఉంటుంది కాబట్టి నా ఫేవరెట్. డెఫినెట్లీ పీపుల్ అతని క్యారెక్టర్నే కాదు, ఎవ్రీ వన్ విల్ లవ్ సుబ్బూస్ క్యారెక్టర్. ఇండస్ట్రీ ఆల్సో మాట్లాడుకుంటుంది అని నేను నమ్ముతున్నా. ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న మూమెంట్ అనమాట మాకు నిజంగానే. ఎందుకంటే చూసిన 4-5 ముందు సినిమా ముందు చూసిన వాళ్ళు, ఇప్పుడు సినిమా తర్వాత చూసిన వాళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే సుబ్బు కళ్ళు అలా మా కళ్ళలో ఉండిపోయాయని. ఒక షార్ట్లో ట్రైలర్లో కూడా చూస్తుంటే మొహం అంతా రక్తం ఉంటుంది, ఇలా పెద్ద కళ్ళు చేస్తాడు. నేను అద్దం ముందు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే నాకు అంత వైడ్గా నా తెల్లగుడ్డ అంతా కనిపించలేదు. బట్ సుబ్బు ఒకసారి చేయవా, పెద్ద కళ్ళు చేయవా, పెద్ద కళ్ళు చేయి సుబ్బు ఒకసారి. అదేలా కూడా ఫ్లోలో మంచి డైలాగ్ చెప్పు నీకు నచ్చింది ఏదన్నా వల్ల. మీ వాళ్ళందరూ కలిసి బాగుంది కూడా వస్తారండి. సో చెప్పండి, మీకు హూ ఇస్ ద క్యారెక్టర్ దట్ యూ లైక్? నాకు ఐ లవ్ సుబ్బు అన్న. నేను ఐ టోల్డ్ వంశన్న చాలాసార్లు. బట్ అదర్ దాన్ సుబ్బు, ఇఫ్ ఐ వాంట్ టాక్, ఐ లవ్ శివ క్యారెక్టర్. అంటే దెర్ ఇస్ అ రేంజ్ ఫర్ దట్ క్యారెక్టర్, శివ క్యారెక్టర్. ఐ లవ్ ఇట్. నైస్. ఇట్స్ పాస్ ఇట్ టు యూ. యూ బిన్ ద క్వైట్ వన్ ఇన్ ద లాట్. చాలా కామ్గా. బెంగళూరు అమ్మాయి అందుకని భాష రాదు, తను ఒక్కదానికి. ఓ సారీ, తెలుగు రాదు? నో అర్థమవుతుంది, కొంచెం స్లో. అంటే మాకు కూడా కన్నడ కూడా చదువుతాను కానీ అర్థం కాదు. నా పేరు రాధ్య, ఐమ్ ఫ్రమ్ బెంగళూర్. ఐ ప్లే ద క్యారెక్టర్ మాధురి. Surya is my boyfriend. Madhuri is a very expressive, very hyper girl. She's a very relatable character actually. I am not like her. I think I behave like that when I'm very hangry. Okay. So something very relatable happened. But I had so much fun playing the character. It is my first Telugu film. So chala, like everything little was lost in translation, but I had a lot of fun on set. So you think all these people were grouping, talking in Telugu when you didn't understand? Or yeah, so most of the time no actually no. The thing is parladu అయిపోయిన తర్వాత ఇంకా no friendship, no enemies. No I did చాలా అర్థం అయింది సెట్లో. బట్ సమ్టైమ్స్ ఏమైనా లైక్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ విత్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో దే యూస్ టు మేక్ అ జోక్, ఎవ్రీబడి ఈస్ లాఫింగ్. ఐమ్ లైక్, hey tell no what is it, okay, hey tell no, translate please. So that little I lost out on a lot of good jokes, especially when Mani used to make jokes. Mean and humor of the group. Yeah, he's got a really good sense of humor. మైక్ భయపడతారు అడిగి అంత humor నేను మొదలు పెడతాను ఫ్రెండ్ మీతో. So yeah, that happened and I have a question for you, sir. అందరు ఇప్పుడు నా కోసం క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఇచ్చారు అందరూ, అర్థమైపోయింది. ఓకే, మాట్లాడుతున్నా, మీకు క్వశ్చన్ అయితే ఉంది, చెప్పు. What's the craziest thing you have done to get a girl's attention, like when you were a kid? Download House Party. I think that was actually the wildest thing that exactly happened. Why would you download House Party? I downloaded an app called House Party. I started meeting people. Like that's the pandemic time, no? House Party, it's like if I'm your friend I can add, and keeps going. And I met somebody I knew after like I saw her many years ago, or very little connect, but I always knew her. And then I got married in 1 week. Ooh. So I don't think anything can get wild. In 1 week? Yeah, 1 week. I asked her, she got confused. So she took some time. She's like, "It nizama, it mentala." Idi pranka. So yeah. So I think that is the wildest thing I've done actually. నేను సూర్య అనే క్యారెక్టర్ చేశాను ఇందులో. చాలా ఊర్లో క్యూట్గా ఉండి, సాఫ్ట్గా ఉండి, ఫ్రెండ్షిప్కి వాల్యూ చేస్తూ అలా వెళ్ళిపోయే క్యారెక్టర్. అంటే ఎంత మెచ్యూరిటీ, పేషెన్స్ లెవెల్ ఉంటాయంటే అంత ఉంటాయి. బియాండ్ దట్ అంటే పేషెన్స్ లెవెల్ దాటిన తర్వాత ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది కదా, అలాంటి ఒక క్యారెక్టర్ అనమాట. మనకి ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి మా ఇద్దరికే గొడవ జరుగుతుంది. సో పేషెన్స్ టెస్ట్ చేసి ఇంకా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తూ ఇచ్చే క్యారెక్టర్. సరే, ఇంకా వాడు చేసిన పనికి నేను రియాక్ట్ అవుతాను. దాని నుంచి జాతర ఎలా అయ్యింది, ఆ తర్వాత కథ ఎలా మారింది అనేది క్యారెక్టర్. జాతర ఎలా ఆగిపోయింది అని
అబ్బాయి మొత్తం మీద యాక్చువల్లీ దే హ్యావ్ టు లుక్ లైక్ 18s అండ్ దే హ్యావ్ టు లుక్ లైక్ 30s. సో దే లాస్ట్ నియర్లీ 13 to 15 kgs. మొత్తం అందరిలోనే ఎక్కువ తగ్గింది ఆ అబ్బాయి అనమాట. 15 kgs తగ్గింది. యూ వోంట్ రికగ్నైజ్ హిమ్ ఇన్ ది ఫిల్మ్. ఒత్తి మొహం షేప్ ని బట్టి ఓకే ఇది స్క్వేర్ ఫేస్ ఇది స్క్వేర్ ఫేస్ అని గుర్తుపడతారు. ఎవ్రీవన్ వాస్ 13 kgs 12 kgs. 13-15 kgs జనరల్ గా తగ్గుతాం. అది పొజిషన్ చెప్పడం కన్నా ఎక్కువ సార్లు తగ్గేవన్నా. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రొడక్షన్ మారే కొద్దీ తగ్గుతూ ఉన్నా పెరుగుతూ నేను ఫైనల్ నాకేం తప్పలేదు. కోచ్ కూడా తగ్గుతూ ఉన్నా పెరుగుతూ ఉన్నా నేను కలుపుకున్నాడు అక్కడ నాకు బాగాలేదు. కోచ్ అండి యు ఆర్ ద కోచ్ ఆఫ్ ద అండ్ ఆల్సో ది యాక్టర్. ఓకే అది దానంత బెస్ట్ తెలుసా. ఐ హావ్ డన్ దిస్ విత్ వన్ షో ఆఫ్ మై వేర్ దేర్ ఇస్ అన్ యాక్టింగ్ కోచ్ హూ ఇస్ ఆన్ సెట్ ఆల్సో. సో ప్రతి షాట్ చాలా జాగ్రత్తగా సారీ ఫిట్నెస్ కోచ్ వీళ్ళందరూ ఫిట్నెస్ కోచా ఈయన ఒక్కళ్ళకి అందరికి ఫిట్నెస్ కోచ్. హీ ఇస్ ద రీజన్ వై పీపుల్ లాస్ట్ 15 kilos and gained 15 kilos healthily. మరి ఇంత ఫస్ట్ టైం తగ్గాడు సార్ అంతే. ఫస్ట్ టైం తగ్గాడు తర్వాత తగ్గలేదు. తర్వాత గడ్డ తీసి ఒక షాట్ మీసం తోట షాట్ అలాగే డిఫరెన్స్ చూపించాం. 95 ఉండేవాడు సార్ నా దగ్గరకు వచ్చినప్పుడు. 82 వచ్చి ఇంకా తర్వాత వర్కౌట్ చేసి అందరూ కలిసి ఫిట్నెస్ రిజిమా ఇలాంటిది ఆన్లైన్ క్లాసెస్. నాకు ప్రొడక్షన్ డబ్బులు అయితే చాలా తగ్గాయి. బికాస్ వెన్ దే నాట్ యూస్ టు ఈట్ వెన్ వీ యూస్ టు ఈట్ ఫుడ్ ఆన్ అవర్ ఆఫీస్ టెర్రస్ రైట్ వీళ్ళందరూ ఒక కీరా తింటూ మా ప్లేట్లు చూసేవాళ్ళం. ప్రొడక్షన్ లో ఎవ్రీబడి షుడ్ బి ఆన్ డైట్ ఇలాంటి ప్రోగ్రామ్ ఐ థింక్ ఇట్స్ బెటర్. When they had to gain they ate a lot. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ సార్. ఆయనే పర్టికులర్గా ఉన్నారు మాకు లుక్స్ అంటే చేంజ్ ఓవర్ అంటే మేసాలు గడ్డాలు కాదు నాకు టోన్ అవ్వాలి. నా అదృష్టం ఆయనకి యాక్టర్ గాను ట్రైనర్ గాను దొరికాను. ఇప్పుడు సార్ మీరు చెప్పండి సార్ పుట్ ఆన్ వెయిట్ లూజింగ్ వెయిట్ లో మనం ఏం చేస్తున్నాం. చిన్న క్వశ్చన్ అన్న అంటే జాతర గురించి అలాగే టాపిక్ వచ్చింది కాబట్టి మీరేమో సిటీలో పెరిగారు మీకేమైనా జాతరలో ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? జాతర తక్కువ అంటే కారం సైడ్లో కొన్నిసార్లు చూసాను. అంటే పండగకి వెళ్ళినప్పుడు ఐ థింక్ వన్స్ ఆర్ ట్వైస్ వెన్ ఐ వాజ్ మచ్ యంగర్. కానీ లేకపోతే మనకి హైదరాబాద్లో ఉన్న నుమాయిష్ నా జాతర అదే నా జాతర ఇంకా దానికన్నా అయితే థ్యాంక్ యూ. I think that's the only consistent thing from school I've been going to. If you're living in the city, that's all is there. Yes. Hi Anna. మీ గురించి చాలా అందరూ బాగా హై ఎక్స్పెక్టేషన్ లో ఇప్పుడు మొత్తం చల్లబడిపోయాడు. అదేం లేదన్నా నా క్యారెక్టర్ ఏమో వచ్చి చిన్నోడు ఆటో భాష తమ్ముడిని. ఆటో భాష తమ్ముడిని అంటే అద్దరిపోయింది అసలు. ఆయన పెద్దోడు. మా మూవీ విషయానికి వస్తే అన్న ఇది సూపర్ హిట్. మీరు థియేటర్కి వెళ్ళి చూసినాక ట్వీట్ చేయడమే లేటు. మేము థియేటర్కి వెళ్ళి ప్రభాస్ లాంటి వారినే మీరు గాల్లో ఎగరేసి కొడతారు అవన్నీ చూసాము. ఇప్పుడు ఇంత సింపుల్గా హౌ ఇట్ మేనేజబుల్ అనేది అంటే హౌ ఇట్స్ మేనేజబుల్ అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు అది అసలు ఎలా అని ఇంత సింపుల్ గా ఉంటూ ఎలా మేనేజ్ చేస్తారు. హౌ ఆర్ యు సో డౌన్ టు ఎర్త్? యత్వం అంటే హౌ am I అర్థం అండి అంటే డౌన్ టు ఎర్త్ లేకపోతే పడిపోతాను కంగారు. సో అందుకే భూమి మీద జాగ్రత్తగా అడుగులేస్తూ వెళ్తూ ఉంటాం మీలాగా. సో అది నా డౌన్ టు ఎర్త్ ఐడియా. కానీ చెప్పండి అంటే మొత్తం అంతా గ్రూప్ మీరు లేకపోతే షూటింగ్ లేదు అంత ఫీల్ అయ్యారు? అలా ఏం లేదన్న. అలా ఏం లేదు. రానా గారి మీద ఒక కవితం. కవిత? యా ప్లీజ్ బి రెడీ. యా హోల్డ్ యువర్ హార్ట్. గుండె పట్టుకోండి. ముందుంది నేల వెనకుంది గోడ మన ముందున్నారు రానా. ఇలాగే అర్థం పర్థం లేకుండా ఉంటుంది సార్. ఆయన ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు అడగండి. అంత ఫ్లాష్ బ్యాక్ ఉందండి. ఎవరు రచ్చగొట్టి పంపించి మన స్టేజ్ మీద కూడా చెప్పాడు. చెప్పు ఎవరు బస్ ఎవరు రచ్చగొట్టారు? 2016-15 ఆ టైం అన్న. అప్పట్లో డబ్ స్మాష్ అని ఒక యాప్ ఉండేది, మీకు ఐడియా ఉందో లేదో? టిక్ టాక్ కాదు డబ్ స్మాష్ అని ఉండేది. అందులో చేస్తుంటే వీడియోస్ మా అమ్మ పొరపాటున ఏదో చూసి మహేష్ బాబులో ఉన్నవే భలే అన్నారు. ఆ అబద్ధం వినగానే నేను అదేదో బాగుంది ఇంజనీరింగ్ మానేసి వెంటనే బస్ ఎక్కేసి అబద్ధం నుంచి. ఆ అబద్ధం వల్లే ఇలా వచ్చానండి అంతే. వెరీ గుడ్. సో అమ్మగారు అసలు చెప్తే ఇంకా డబ్ స్మాష్ చేశాను. ఏ వీడియోకి డబ్ స్మాష్ చేశాను? మహేష్ బాబు గారిదే చేశానన్న. అప్పట్లో 1K వ్యూస్ వెళ్ళింది అది.
10 వ్యూస్ 100 వ్యూస్ నుంచి 1K అనేది కనపడంగానే ఏంటి అర్థం కాల ఇక్కడ కాదు అయిపోయింది, ఉండేది మనం. అయిపోయింది అనుకున్నాడు. మా యాజ్ క్లిప్ ఒకసారి నాకు పంపిండి మహేష్ బాబు గారు పంపింది సార్ మనం ఇది ఒకసారి డబ్ స్మాష్ చేద్దాం ఓకే అంటున్నాను మరీ చెప్పేది అది 1K అనగానే ఇక్కడ కాదు మనం ఉండాల్సిన K అనేది కనపడంగానే ఇక్కడ కాదు అసలు అని చెప్పి వెరీ గుడ్ సార్. ఏదో రోజు మహేష్ బాబు గారు నేను కలిసి మీ వీడియో కూడా డబ్ స్మాష్ చేసి మీకు పంపిస్తాం, అంత ఎదగాలి. థ్యాంక్ యూ But సార్. awesome. ఎక్కడ సార్, ఏ ఊరు సార్ మీది? మచిలీపట్నం. మచిలీపట్నం. నైస్. అందరూ హైదరాబాద్, బట్ ఎవ్రీ వన్స్ ఫ్రమ్ హూ ఇస్ నాన్ హైదరాబాద్ ఎవరు ఇక్కడ? అందరు నాన్ హైదరాబాద్. ఓ ఫెంటాస్టిక్, నైస్. నేను హైదరాబాద్. నేను హైదరాబాద్. ఇన్ హైదరాబాద్. బాన్ బాట్. టెల్ మీ, అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ యూ ఆల్ ఆర్ షూట్ వర్కింగ్ ఇన్ ద సిటీ ఆర్ అందరికి ఇట్స్ న్యూయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఉన్నారు హైదరాబాద్లో? నువ్వు బిన్ అరౌండ్ నువ్వు తెలుసు మిగతా వాళ్ళు అంట. బ్రో నీ వీడియోస్ నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను బ్రో. నీ వీడియోస్ నా చిన్నప్పటి నుంచి వస్తున్నా, అది కాదు మిగతా వాళ్ళని అడుగుతున్నా. I think they did short You did films. short